RRR బాధిత రైతులు ఆర్ఐ జీపీఓలను నిర్బంధించిన ఘటన సంగారెడ్డి జిల్లా శివంపేట గ్రామంలో చోటు చేసుకుంది. RRR రోడ్ నిర్మాణంలో భాగంగా భూములు ఇస్తున్న రైతులకు ఆర్ఐ ప్రమోద్, జీపీఓ ప్రవీణ్ కుమార్ నోటీసులు ఇవ్వడానికి గ్రామానికి వచ్చారు. దీంతో వారిని పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేసి అక్కడే బెఠాయించారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం తక్కువ నష్టపరిహారాన్ని చెల్లిస్తుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని మరో చోట ఇవ్వాలని, లేదంటే RRR రోడ్ నిర్మాణానికి భూములు ఇచ్చేదే లేదంటూ రైతులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సిఐ అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మార్కెట్ వాల్యూకి 3 రెట్లు వస్తాయని అప్పుడు RRR బాధిత రైతులు ఆర్ఐ జీపీఓలను నిర్బంధించిన ఘటన సంగారెడ్డి జిల్లా శివంపేట గ్రామంలో చోటు చేసుకుంది. RRR రోడ్ నిర్మాణంలో భాగంగా భూములు ఇస్తున్న రైతులకు ఆర్ఐ ప్రమోద్, జీపీఓ ప్రవీణ్ కుమార్లు నోటీసులు ఇవ్వడానికి గ్రామానికి వచ్చారు. దీంతో వారిని పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేసి అక్కడే బైఠాయించారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం తక్కువ నష్టపరిహారాన్ని చెల్లిస్తుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని మరో చోట ఇవ్వాలని, లేదంటే RRR రోడ్ నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదంటూ రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిఐ అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, రైతన్నలు చేస్తున్న పని మాత్రం మనం చూస్తున్నాము. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? మనం ఇక్కడ చూసినట్లయితే వీళ్ళంతా కూడా RRR దాంట్లో భూములు కోల్పోతున్న రైతులు. వీళ్ళు ఈ రోజు అధికారులు ఇక్కడికి వచ్చిన వాళ్ళ గ్రామంలోకి వచ్చిన రెవెన్యూ అధికారులను వీళ్ళు పంచాయతీ కార్యాలయంలో బంధించారు. ఇది సంగారెడ్డి జిల్లా చౌడకూరు మండలం శివంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఇది RRR రోడ్డు నిర్మాణాల భూములు ఇస్తున్న రైతులకి ఆర్ఐ ప్రమోద్, జీపీఓ ప్రవీణ్ కుమార్లు నోటీసులు ఇవ్వడానికి గ్రామానికి వచ్చారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను RRR బాధిత రైతులు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేసి అక్కడే బైఠాయించారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం తక్కువ నష్టపరిహారం చెల్లిస్తున్న రైతులను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకి 16 లక్షలు మాత్రమే ఇవ్వడం అనేది అన్యాయమని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. దాదాపు అక్కడ కనీసం 50 లక్షల రూపాయల వరకు ఎకరా ఉంటుంది. కానీ ఇంత ₹1 కోటి నుంచి 50 లక్షల పైన ఉంటున్న ఈ భూమికి 16 లక్షలు ఇవ్వడం ఏంటంటూ అభివృద్ధి పేరుతో తమకు నష్టం చేస్తున్నారంటూ ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమికి బదులుగా మరో చోట భూమి ఇవ్వాలని చెప్పి వాళ్ళు రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులని నోటీస్ ఇస్తున్న వచ్చిన అధికారులను వాళ్ళు పంచాయతీ కార్యాలయం బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి వాళ్ళ గ్రామానికి చేరుకున్నారు. ఆ రైతులకి నచ్చజెప్పి వాళ్ళని విడిపించారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.